లక్ష్యంగా చేసుకుని మొబైల్ ఫోన్లో నగదు దొంగతనాలకు పాల్పడుతున్న 6 నిందితులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నిందితుల వద్ద నుండి 20 మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, యాక్టివా, 2 వీలర్, 2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2011 నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్టు విచారణలో బయటపడింది. ఆటోలు తిరుగుతూ ప్యాసింజర్లను ఎక్కించుకొని చాకచక్యంగా వారి మొబైల్ పర్సులు దొంగిలించి కిందకు నెట్టేసి పరారయ్యే ప్రత్యేక శైలి వీరి విధానమని ఏసీపీ వివరించారు. ఇప్పటి వరకు 720 మొబైల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని తెలిపారు. सैदाबाद, बालानगर, चारमीनार, बहादुरपुरा, अफजलगंज, रामगोपालपेट, बंजारा हिल्स, ओयू सिटी, महांकाली मार्केट, मादापुर, पाड़ी शरीफ, संजय रेड्डी नगर, गच्चिबौली, पलकनामा, मादापुर, इवన్నీ కార్ఖానా ఇవన్నీ పోలీసులు కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఎక్కడైతే ఉంటారో బస్ స్టాప్కి వెళ్తాం, అక్కడ ఎవరైనా ప్యాసింజర్ ఎక్కించుకుంటారు అన్నమాట. ముందరికి వెళ్ళాలి అని చెప్పేసి మేము వాళ్ళు అడుగుతారు ఎక్కడికి వెళ్ళాలి అని. వాళ్ళు అడిగినప్పుడు కస్టమరు వాళ్ళు చెప్తారు మేము పలానా చోటుకి వెళ్ళాలని, మేము అక్కడికి వెళ్తున్నాం కూర్చోమని చెప్పేసి అతను ఎక్కించుకుంటారు. కొద్ది దూరం తీసుకెళ్ళిన తర్వాత అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కానీ ఇంకా అటువంటి ఇంకేమో డబ్బులు కానీ అటువంటి ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర లాక్కొని వీళ్ళని భయపెట్టేసి ఆటోల నుంచి గెంటేసి పంపించేస్తూ ఉంటారు. ఇటువంటి గత ఏప్రిల్ నుంచి ఈరోజు వరకు గత 6 నెలల నుంచి వీళ్ళు చేస్తూ ఉన్నారు. దాదాపు 700 ఫోన్లు మేము తీసామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ ఫోన్లన్నీ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు A5 ఒకతను ఉన్నారు, ఉమర్ అని చెప్పేసి, ప్లస్ అట్లాగే నవీద్ అని చెప్పేసి A6 ఉన్నారు. వీళ్ళు ఈ ఫోన్స్ అని వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు మార్కెట్లో అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. ఇది వీళ్ళ ఆపరేషన్. అంటే అన్ని రూట్లో తిరుగుతారు. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ మొదలైన తర్వాత అత్తాపూర్, రాజేంద్ర నగర్, ఈ ఏరియాస్ నార్సింగి, మాదాపూర్ ఇట్లా తిరుగుకుండా, అలాగే ఒక్కోసారి ఇటువైపు ఈ రూట్లో వచ్చినప్పుడు పంజాగుట్ట, కుకట్పల్లి, KPHB ఈ రూట్లో వచ్చినప్పుడు ఇట్లా వస్తుంటారు. అంటే ఓల్డ్ సిటీలో ఆల్రెడీ ఇంతకుముందు వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఆల్రెడీ 2011 నుంచి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఒక A1 మీద 28 కేసులు ఉన్నాయి, A2 మీద ఈ ఫరూక్ బేగ్ మీద 13 కేసులు ఉన్నాయి, అట్లాగే సాజిద్ మీద 14 కేసులు ఉన్నాయి, అట్లాగే ఆమెర్ మీద 2 కేసులు ఉన్నాయి. ఎవరైతే A4, A5 ఉమర్ మీద ఒక కేసు స్నాచింగ్ కేసు ఉంది, చైన్ స్నాచింగ్ కేసు. బట్ వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి గత 6 నెలలుగా ఈ ప్యాసింజర్ లాగా ఎవరైతే అక్కడ మన షేరింగ్ ఆటోస్ తీసుకుంటారో బస్ స్టాప్లో నిలబడి వాళ్ళ దగ్గర ఈ లోపల ఎక్కించుకున్న తర్వాత ఒకళ్ళని వాళ్ళ దగ్గర బలవంతంగా ఫోన్ లాక్కొని వాళ్ళని ఫోర్స్ఫుల్గా వాళ్ళని కొట్టి దించేసి వాళ్ళు ఈ ఫోన్ లాక్కొని వెళ్ళిపోవడం ఉంటుంది. ఈ ఆటోకి నెంబర్ కూడా పెట్టుకోరు, ఎందుకంటే ట్రేస్ చేస్తామని చెప్పేసి ఆటో నెంబర్ కూడా తీసేసి వీళ్ళు ఈ విధంగా ఈ అఫెన్స్ చేయడం జరుగుతూ ఉన్నది. వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి. మళ్ళీ కూడా అదే ఇంత ముందు గత 2011 నుంచి ఇదే పనిగా ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. ఫోన్ లాక్కోవడం చేయడం గత ఇంతమంది అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా అఫెన్సులు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దీంట్లో ఈ 6 మందిని ఎవరైతే 4 అఫెండర్స్ వాళ్ళతో పాటు మిగతా 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలిసి ఇవన్నీ దొంగతనం చేసేవని చెప్పి వాళ్ళు కూడా ఇంతమంది వాళ్ళు మొబైల్ షాప్స్ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు కలిసి పనిచేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ మా స్టాఫ్ వీళ్ళని కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మొత్తం ఒక 20 ఫోన్లు వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఫోన్ అమ్మడానికి రెడీగా పెట్టుకున్న ఫోన్లు ఉన్నాయి. అలాగే ఒక ఆటో ఏదైతే యూజ్ చేశారో ఈ అఫెన్స్లో అదొకటి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే హోండా యాక్టివా వెహికల్స్ వీళ్ళైతే కొనుక్కున్నారో అది 2 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఒక 2,50,000 అమౌంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమౌంట్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇలాగే
థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.